కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అసలు మీరు కాకరకాయతో చేశారని కూడా ఎవరికీ తెలీదు. చేదు కూడా ఉండదండి. నేను దీంట్లో గింజలను కూడా తీసేయకుండా చేసుకుంటున్నాననమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి గానీ, డయాబెటీస్‌తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది డైలీ తిన్నా కూడా ఏం కాదు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అసలు దీంట్లో బెల్లం గానీ, చక్కెర కానీ ఏమి వాడము. నేనైతే ఒక 1/4 కిలో కాకరకాయలైతే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని 1, 2 సార్లు కడుక్కున్న తర్వాత మంచినీళ్ళతో కడుక్కొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అయితే చేసేద్దాము. నేనైతే ముఖ్యంగా దీన్ని చేయడం ఏంటంటే, ఇది పథ్యం ఉండే వాళ్ళకు కూడా బాగా తినొచ్చనమాట. ఇందులో ఎటువంటి శనక్కాయ పప్పులు, శనగపప్పు ఏమి వేయడం లేదు కాబట్టి, తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు మినపప్పు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసేసి కొంచెం 1 స్పూన్ ఆయిల్‌లో వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. అది అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని దాన్ని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అంటే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ మిగిలే ఉంటుంది. ఆయిల్‌లోనే ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసేసుకొని పలపల అయ్యేంత వరకు కరివేపాకును వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఆయిల్, మరీ ఎక్కువ అయితే నేనేం వేయలేదండి, కాస్తనే వేశాను. తర్వాత ఈ ముక్కలను, కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను వేసేసి ఉప్పు పసుపు వేసేసి వీటిని హై మంట మీద, ఫ్లేమ్ అయితే హైలో ఉండాలి. మీరు తగ్గించి పెట్టుకున్నారంటే కనుక ముక్క మెత్తబడిపోతుంది. మంట పెంచుకొని మీరు దగ్గరుండి వేయించుకున్నారంటే 10 నిమిషాల్లో కాకరకాయలు బాగా వేగిపోతాయి. నేను చూపించే విధంగా పలపలా వేగాలన్నమాట. తర్వాత నేను ఇందులోకి కొంచెం చింతపండు, అంటే దీనికి రుచికి సరిపడా కొంచెం చింతపండు వేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు కారం పొడి వేసుకుంటున్నాను. మీరు కారం పొడి వద్దు అనుకుంటే ఒట్టిమిరపకాయలైనా కూడా అదే నూనెలోనే వేయించుకొని తీసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కాస్త బరకగా పట్టుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని మరలా ఒకసారి మిక్సీని రన్ చేసుకోవాలి. అది తర్వాత ఇందులోకి కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి పల్స్ ఇవ్వాలి. మరి పేస్ట్ లాగా చేయొద్దండి. పల్స్ ఇచ్చినట్లయితే అక్కడక్కడ కాకరకాయ మన నోటికి తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. డయాబెటిక్ వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే కాలు కొంచెం ఆపరేషన్ అయింది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంట్లో శనక్కాయ పప్పు లేకపోయినా కూడా అంత కమ్మగా ఉంది. లాస్ట్లో తెల్లగడ్డ పాయలు తీసి వేసేసుకొని ఒక్కసారి 2 సార్లు పల్స్ ఇచ్చామంటే ఈ విధంగా బరకగా తయారవుతుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.